జేమ్స్ యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 1 నుంచి 11 వరకు మనము చూసుకున్నాం. సో ఈరోజు మనము ఏం చూస్తున్నామంటే వై క్రిస్టియన్స్ హ్యావ్ టు గో త్రూ ట్రయల్స్, ఎందుకు క్రైస్తవులు శ్రమల గుండా వెళ్ళాలి అన్న విషయాలు మనము ఈరోజు చూద్దాం. మన సిస్టర్ ఇప్పటివరకు జేమ్స్ చాప్టర్ 1 వర్సెస్ 1 to 12 చదివినారు కదా. జేమ్స్ అని మనం చూసినట్లయితే ఈ యొక్క నేమ్ ఇట్స్ ఎ వెరీ కామన్ నేమ్ ఇన్ ద బైబిల్. ఆ రోజులలో మన కొత్త నిబంధనలు మనం చూసినట్లయితే చాలామంది పేర్లు జేమ్స్ అని రాయబడి ఉంటుంది కదా. మనకి తెలిసిన ఫేమస్ పీపుల్ రైట్. వన్ ఈజ్ జేమ్స్ ద అపోజల్. ఆయన అపోజల్ జాన్ యొక్క బ్రదర్. ఆయన ఏమైంది, ఆయన హేరోద్ రాజు ఆయనని యాక్ట్స్లో మనం చూసినట్లయితే ఆయనని చంపేసిన వాడుగా ఉన్నాడు. అయితే ఈ యొక్క జేమ్స్ ఈ బుక్ రాసిన వ్యక్తి ఆ వ్యక్తి కాదు. ఈ ఎపిసోడ్ని ఎవరు రాశారంటే జేమ్స్ ద హాఫ్ బ్రదర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. సో మనకి తెలిసిన విధంగా మనము అనేకసార్లు చూసుకున్నాం కదా, యేసు ప్రభుకి 4 హాఫ్ బ్రదర్స్ ఉన్నారు, ఇంకా 2 లేక మోర్ దెన్ 2 హాఫ్ సిస్టర్స్ ఉన్నారు. సో వాళ్ళంతా కూడా జోసెఫ్కి ఇంకా మరియకు పుట్టిన వారు. యేసు ప్రభు మాత్రము ఆయన తండ్రి యొక్క గాడ్ ప్లాంటెడ్ seed into the Virgin Mary, and that's how Jesus was born on this earth. So he was half brother of James and other brothers of James. So James ఈ యొక్క బుక్ని ఆయన రాసిన వాడుగా ఉన్నాడు. మొదటగా రైట్, వీ ఆల్ నో వీ ఆర్ డూయింగ్ బైబిల్ స్టడీ రైట్. ఇన్ జాన్ చాప్టర్ 7లో యేసు ప్రభు వెన్ హీ వాస్ కమింగ్ టు ఆయన యెరూషలేంకి వస్తున్నప్పుడు ఆయన బ్రదర్స్ వాళ్ళంతా ఏమన్నారు, మీరు వెళ్ళిపోయి ఎందుకు మీ యొక్క గొప్పతనాన్ని చూపించుకోరు, ఎన్నో మిరకల్స్ చేస్తున్నారు కదా అని అన్నారు. సో అందులో కూడా ఒక వ్యక్తి ఈ యొక్క జేమ్స్. అయితే ఈ వ్యక్తి ఈయన మొదటగా యేసు ప్రభుని అంగీకరించలేదు. అయితే ఎప్పుడైతే యేసు ప్రభు మరణించి తిరిగి లేచినాడో ఆ సమయంలో ఆయన యేసు ప్రభుని అంగీకరించిన వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా మనము ఈ యొక్క జేమ్స్ని యాకోబుని మనం ఎక్కడ చూస్తామంటే యాక్ట్స్ చాప్టర్ 15లో ఆయన యెరూషలేంలో ఉన్నటువంటి ఆ యొక్క సంఘానికి పెద్దగా ఉండడం మనము చూస్తాం. అక్కడ ఉండి ఎన్నో నిర్ణయాలు తీసుకున్న వాడుగా ఉన్నాడు. ఆ విధంగా యాకోబు తను ఆ ప్రదేశంలో ఉన్నవాడుగా ఉన్నాడు. ఈ యొక్క పుస్తకాన్ని మనం చూసినట్లయితే ఇది AD 50లో రాయబడింది. దిస్ ఈజ్ ద ఫస్ట్ బుక్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్లో ఇది మొదటి పుస్తకంగా ఉంది. అయితే ఇన్ AD 62 ఏమైందంటే ఆయన అక్కడ ఉన్నటువంటి యూదులు పెద్దలు వాళ్ళంతా కూడా మీరు యేసు ప్రభుని ధృవీకరించాలి, రైట్. యూ నీడ్ టు ఫోర్సేక్ లార్డ్ జీసస్ క్రైస్ట్, యూ షుడ్ నాట్ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ మెస్సయ్య, ఆయన మెస్సయ్య కాదు అని నువ్వు నమ్మాలి అన్నప్పుడు యాకోబు ఏం చేశాడు, ఆయన ఆ విధంగా ఆయన చేయలేదు. ఆయన యేసు ప్రభువే దేవుడు, యేసు ప్రభువే మెస్సయ్య అని అన్నప్పుడు వాళ్ళంతా యూదులు ఏం చేశారంటే ఆయన తీసుకెళ్ళి ఆ టెంపుల్లో ఉన్నటువంటి హైయెస్ట్ వాల్ నుంచి ఆయన అక్కడి నుంచి పడద్రోసినప్పుడు ఆయన చనిపోయిన వాడుగా ఉన్నాడు. ఇది లిటిల్ బిట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ అబౌట్ జేమ్స్. ఈ యొక్క జేమ్స్ని మనము చూసినట్లయితే ఇక్కడ ఈ వచనాల్లో మనము చూసినట్లయితే మొదటగా మనము ఏం చూస్తున్నాం, ఇక్కడ ట్రయల్ అన్న మాటని మనము చూస్తున్నాం కదా. ఈ డిఫరెంట్ వర్షన్స్లో డిఫరెంట్ వర్డ్స్ మనం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కొన్ని వర్సెస్లోనేమో ఇది మల్టిపుల్ డైవర్స్ టెంప్టేషన్స్ అని, కొన్ని వాటిల్లో ట్రయల్స్ అని, ఇంకా ఈ విధంగా డిఫరెంట్ బేస్డ్ ఆన్ ద వర్షన్ వీ హ్యావ్ ఎ డిఫరెంట్ వర్డ్ దేర్ ఫర్ దిస్ వర్డ్ ట్రయల్. అయితే ఈ ట్రయల్ అంటే ఏంటిది అని మనము చూసినట్లయితే ఈ ట్రయల్ అన్న మాట ఇట్స్ నథింగ్ బట్ ట్రయల్ అన్న మాటకి మనము చూసినట్లయితే ఇట్స్ అ ట్రయల్ అంటే ఇట్స్ అ ట్రబుల్, రైట్. ఇట్స్ ఐడియా ఆఫ్ ట్రబుల్, రైట్. ఇట్స్ అ ప్యాటర్న్ ఆఫ్ స్టాపింగ్ అ జాయ్ ఆర్ ఏ హ్యాపీనెస్ కదా. మనము సంతోషంగా ఉండే దాన్ని భంగపరచడమే ఇది ఒక ట్రయల్ అని మనము చూస్తున్నాం. ఈ యొక్క ట్రయల్ మనము చూసినట్లయితే ఇది ఈ యొక్క వచనాల్లో మనము ఆ విధంగా మనము చూస్తున్నాం. అయితే ఇక్కడ ఏం రాస్తున్నాడు, ఇక్కడ వేరియస్ కైండ్స్ ఆఫ్ టెంప్టేషన్స్, లేకుంటే డ్రైవర్స్ టెంప్టేషన్స్ అని మనము చూస్తూ ఉన్నాం. అయితే యాకోబు ఆ యొక్క చర్చ్ ఎటువంటి టెంప్టేషన్స్ నుంచి వెళ్తున్నదో రాయలేదు, కానీ డ్రైవర్స్ టెంప్టేషన్స్ అని రాసిన వాడుగా ఉన్నాడు. అంటే ఎవ్రీథింగ్ దట్ ద చర్చ్ ఈస్ గోయింగ్ అట్ ద టైమ్ హీ పుట్ ఇట్ ఆల్ అండర్ వన్ అంబ్రెల్లా. ఒక అంబ్రెల్లా కింద వారికి ఉన్నటువంటి టెంప్టేషన్స్ అన్నీ పెట్టినవాడుగా మనము చూస్తున్నాం.
సో ఈ యొక్క టెంప్టేషన్ మనం చూసినట్లయితే ఈ డైవర్స్ టెంప్టేషన్స్ లేకుంటే ట్రయల్ లేకుంటే టెస్ట్ మనం చూసినట్లయితే ఇట్స్ నాట్ టాకింగ్ అబౌట్ అ టెంప్టేషన్ దట్ లీడ్స్ టు సిన్, రైట్? ఇట్స్ ఆల్ టాకింగ్ అబౌట్ అ ట్రబుల్, right? When somebody is going to hinder the peace, a pattern of peace or a joy. So that's what he's talking about here as a trouble, right? As a trial ante. So adi manamu chustunnam. సో ఈ మాటలు మనము చూసినట్లయితే ఈ ట్రబుల్, రైట్, ఈ డైవర్స్ టెంప్టేషన్ మనము చూసినట్లయితే క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే when I became a Christian, right? When we become a Christian, we think that we don't have any troubles or temptations. When I was saved, when I accepted Lord Jesus Christ as a Savior, and then I was about to take baptism, so నేను అనుకున్నాను, let me go back a little bit further before I go into my testimony. So ఇక్కడ ఏం చూస్తున్నాం మనం, count it all joy, my brethren, when you meet trials. సో నా వర్షన్లో when you meet trials అని ఉంది, రైట్? సో count it all joy, right, when you meet trials. ఇక్కడ ఆయన యాకోబు ఇఫ్ యూ ఫేస్ ట్రబుల్స్ అని రాయట్లేడు. అంటే క్రైస్తవ జీవితంలో నీకు ఎప్పుడైనా శ్రమలు వస్తే అప్పుడు సంతోషించు అని అనట్లేడు, కానీ క్రైస్తవుడుగా మీరున్నప్పుడు మీకు శ్రమలు వస్తాయి, ఆ విధంగా శ్రమలు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, మీరు సంతోషించాలి అని చెప్తా ఉన్నాడు అన్నమాట. అయితే క్రైస్తవుడుగా ఉన్న ప్రతి వ్యక్తి, యేసు ప్రభువుని అంగీకరించిన ప్రతి వ్యక్తి కూడా, సో యూ విల్ హ్యావ్ దీస్ కైండ్ ఆఫ్ ట్రయల్స్ ఇన్ హిస్ లైఫ్, రైట్? ఈ ట్రయల్స్ ఏం చేస్తున్నాయి? ఈ ట్రయల్స్ దిస్ ప్రూవ్ దాట్ యు ఆర్ ఏ క్రిస్టియన్. సో వెన్ వీ ఎండ్యూర్ దిస్ ట్రయల్స్, వెన్ యూ గో టు ద అదర్ సైడ్, దట్ షోస్ దాట్ యు ఆర్ ఏ క్రిస్టియన్. అయితే నేను రక్షణ పొందినప్పుడు నేను అనుకున్నాను, ఇంకా నేను రక్షణ పొందాను, నేను ఇంకా బాప్టిజం తీసుకుంటున్నాను, కాబట్టి నాకు ఇంకా ఈ ట్రయల్సే ఉండవు, ఈ కష్టాలే ఉండవు, నాకు యేసు ప్రభువుతో ఎంతో మంచి సంబంధం ఉంటుంది, నాకు ఐ డోంట్ హ్యావ్ టు గో త్రూ ఆల్ దీస్ ట్రబుల్స్ అనే అనుకున్నాను అనమాట. అనుకొని వెళ్ళేసి నేను బాప్టిజం తీసుకునేటప్పుడు నా కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళాను ఇండియాలో. కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నాడు, నువ్వు ఇప్పుడు బాప్టిజం తీసుకుంటున్నావు కదా, నీకు ఇంకా శ్రమలు ఉండవని అనుకుంటున్నావు, కానీ ఇప్పటి నుంచి నీకు శ్రమలు ఎక్కువ అవుతాయి అని అన్నాడు అనమాట. అయితే నేను అనుకున్నాను, ఈయనేంటి ఈ విధంగా అంటున్నాడు, నేను బాప్టిజం తీసుకుందాం అనుకున్నాను, రక్షణ పొందాను, అంత లైఫ్ అంతా బాగుంటుందంటే ఈయన ఈ విధంగా అంటున్నాడు ఏంటి అని అనుకున్న తర్వాత కొన్ని రోజులు యాజ్ ఇట్ పాస్ బై, రైట్, ఐ సీ వాట్ హీ వాజ్ సేయింగ్ అండ్ వాట్ ఎవర్ హీ సెడ్ వాజ్ రైట్ ఇన్ మై లైఫ్. అయితే నేను నా జీవితంలో ఆ శ్రమలను చూడడం స్టార్ట్ చేసినాను. అయితే ఎందుకు నా జీవితంలో శ్రమలు చూస్తున్నాను అంటే, క్రైస్తవ జీవితంలో ఎందుకు శ్రమలు చూస్తారంటే, ముందుగా రక్షణ పొందక ముందు నేను ఎటువంటి వాడిని, నేను ఈ లోకానుసారంగా నడిచిన వాడిని, రైట్? ఐ వాజ్ వాకింగ్ అలాంగ్ విత్ దిస్ వరల్డ్, రైట్? ఐ వాజ్ స్విమ్మింగ్ అలాంగ్ విత్ ద కరెంట్ ఆఫ్ దిస్ వరల్డ్, రైట్? ఈ లోకాన్ని అనుసారంగా నేను నడుస్తూ వచ్చిన వాడిగా ఉన్నాను. ఈ లోకం ఏముంది? ఇట్స్ ఏ ప్లే గ్రౌండ్, రైట్? యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్, యూ కెన్ ప్లే వాట్ ఎవర్ గేమ్ యూ వాంట్, దెర్ ఈజ్ నో కాన్షియస్నెస్, దెర్ ఈజ్ నో గిల్టీ కదా. ఈ లోకంలో మనం చూసినట్లయితే అందరూ కూడా ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తారు కదా, వాళ్ళకి మనస్సాక్షి అనేది లేకుంటే గిల్టీనెస్ అనేది లేదు కదా, అది లోకం. సో ఆ విధంగా నేను ఉన్నాను, ఆ విధంగా నేను చూస్తున్నాను. అయితే ఎప్పుడైతే నేను యేసు ప్రభుని అంగీకరించినానో ఏమైంది? నా పాపాలన్నీ క్షమించబడ్డాయి. ఐ బికేమ్ ఏ న్యూ క్రియేషన్ కదా, నేను కొత్త జీవితాన్ని పొందినవాడుగా ఉన్నాను. అయితే యేసు ప్రభు ఏమంటున్నాడు, వెన్ వీ బికమ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, ఎవరైనా తెలుగులో చదవండి, జాన్ చాప్టర్ 17:16. తెలుగులో చదవండి సిస్టర్ ఎవరన్నా. నేను లోక సంబంధులను కానట్టు వారు కూడా లోక సంబంధులు కారు అని చెప్తా ఉన్నాడు అనమాట. అంటే నౌ ఐ బికేమ్ ఎ న్యూ క్రియేషన్, రైట్? నౌ మోర్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్, ఐ బిలాంగ్స్ టు వరల్డ్ బట్ ఐ బిలాంగ్స్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. సో as I understood that verse and as I see the changes in my life, slowly I was walking against this world, right? ఈ లోకానికి విరుద్ధంగా నేను నడవడం స్టార్ట్ చేసినాను. ఈ లోకాన్ని అనుసరించక నేను దేవుని అనుసరించి నడిచినప్పుడు ఐ వాజ్ వాకింగ్ అగెయిన్స్ట్ ద కరెంట్ ఆఫ్ దిస్ వరల్డ్. సో ఆ విధంగా ఉన్నప్పుడు ఏం చేస్తుంది లోకం చూసి లోకానికి ఇష్టపడలేదు, లోకానికి ఇష్టగా లేదు. ఎప్పుడైతే క్రైస్తవులు లోకానికి విరుద్ధంగా నడుస్తున్నారో
అప్పుడు లోకానికి అది ఇష్టం కాలేదు. సో అప్పుడు ఏమైంది, ఈ యొక్క గ్రౌండ్ రైట్, ఈ యొక్క లోకం అనే ఈ యొక్క ప్లే గ్రౌండ్ ఇట్ బికేమ్ ఏ బ్యాటిల్ గ్రౌండ్, రైట్, ఇట్ బికేమ్ ఏ బ్యాటిల్ గ్రౌండ్ ఫర్ ఆల్ దోస్ బిలీవర్స్ హూ యాక్సెప్టెడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దిస్ వరల్డ్ ఇస్ అ బ్యాటిల్ గ్రౌండ్ అండ్ ఎవ్రీ డే యూ అండ్ ఐ ఆర్ బ్యాటిలింగ్ హియర్, రైట్. నాట్ ఓన్లీ వీ బ్యాటిల్ విత్ అవర్ ఫ్లెష్, వీ బ్యాటిల్ విత్ ద వరల్డ్ అండ్ వీ బ్యాటిల్ విత్ ద సేటన్. సో క్రైస్తవుడుగా ప్రతి ఒక్కరు కూడా వాడు 3 శత్రువులతోని వాళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నారు. మన శరీరాలతో, ఈ యొక్క ప్రపంచంతో, సాతానుతో మనము పోరాడే వారంగా ఉన్నాం. సో ఆ విధంగా ఎప్పుడైతే నేను లోకానికి విరుద్ధంగా అయ్యానో లోకం నాకు విరుద్ధంగా అయింది. అప్పుడు నేను లోకంతో యుద్ధం చేస్తున్న వాడిగా ఉన్నాను. ఒకరోజు నేను ఒక బర్త్డే పార్టీకి వెళ్ళాను కాలిఫోర్నియాలో. అది క్రైస్తవేతరుల బర్త్డే పార్టీ. నేను కాలిఫోర్నియాకి వచ్చినప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే జనరల్గా మాట్లాడుతూ ఉంటాను, అయితే కొన్ని సంవత్సరాల తర్వాత మా బ్రదర్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, ఇక యూఎస్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా దే డ్రింక్ ఆల్కహాల్, వాళ్ళు ఆల్కహాల్ని తాగుతారు. నువ్వు ఇక్కడ తాగలేదు, కానీ అక్కడికి వెళ్ళినాక నువ్వు కూడా మారిపోతావు, నువ్వు కూడా తాగుతావు, నేను ఎంతోమందిని చూశాను, నువ్వు కూడా అంతే అవుతావు అని అన్నాడు అన్నమాట. అంటే సరే అని అనుకున్నాను. అయితే ఈ బర్త్డే పార్టీకి వెళ్ళినాను. నేను బర్త్డే పార్టీకి వెళ్ళి అక్కడ ఉన్నాను. సో అందరు కూడా ఏదైతే మా బ్రదర్ చెప్పాడో అందరు కూడా ఆ విధంగా తాగుతూ ఉన్నారు. అయితే నేను సోడా తీసుకొని తాగుతూ ఉన్నాను. అక్కడ ఒక వ్యక్తి నన్ను చూసి నా దగ్గరకు వచ్చి ఒక ఆల్కహాల్ తీసుకొచ్చి తాగు అన్నాడు. నన్ను వద్దన్నాను. అయితే ఆయన నన్ను కీప్ ఆన్ ఫోర్సింగ్ మీ టు డ్రింక్ ద ఆల్కహాల్. చాలాసార్లు నేను వద్దన్నా కూడా నీకు తాగు అంటా ఉన్నాడు అనమాట. అయితే నాకు కోపం వచ్చి నేను అరిస్తే ఇంకా పార్టీలో కొంతమంది వచ్చేసి ఆయన తీసుకొని వెళ్ళిపోయారు. ఎందుకు ఈ విధంగా ఈయన చేశాడు అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు నాకు ఒకటి అనిపించింది, మేబీ ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, ఆయన మనసులో ఇట్లా ఉండొచ్చేమో అని అనుకున్నాను నేను. ఆయన తాగేటప్పుడు ఆయన అనుకుండొచ్చు, బహుశా నేను తప్పు చేస్తున్నాను, అయితే ఇతను తాగట్లేడు కాబట్టి ఇతను తప్పు చేయట్లేడు, అయితే నేను తప్పు చేస్తున్నాను కాబట్టి అందరూ కూడా తప్పు చేయాలి, నేను మంచి చేస్తే అందరూ మంచి చేయాలి, ఈ తాగడం వల్ల నేను నరకానికి వెళ్తే ఇతని తాగకుండా పరలోకానికి వెళ్తే ఇతను కూడా తాగి నరకానికి రావాలి, రైట్. సో దట్స్ ద నేచర్ ఆఫ్ దిస్ వరల్డ్. సో ఇఫ్ యూ అండ్ ఐ ట్రై టు వాక్ అగెయిన్స్ట్ ద వరల్డ్, దే డోంట్ లైక్ ఇట్, దే ఫోర్స్ ఇట్, దే పర్సిక్యూట్, దే రెడిక్యూల్, దే బీట్. ఐ మీన్ దట్స్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ దిస్ వరల్డ్ టుడే కదా. ఎవరైతే క్రైస్తవులుగా ఉన్నవారో, వారు ఎవరైతే దేవునికి విరోధంగా నడుస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ విధంగా పరీక్షల గుండా వెళ్ళిన వారే కదా. Real Christians, right? If you are a real Christian, you should be going through the battle with the world, right? That's what we need to check ourselves. Are we a real Christian? Am I going through that battle? So ఈ లోకంలో మనం చూసినట్లయితే ఎంతోమంది క్రైస్తవులుగా ఉన్నారు కదా, ఇన్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్, ఏదర్ ఇన్ మిడిల్ ఈస్ట్ కదా, ఇక ముస్లిం కంట్రీస్లో, కొరియాలో, ఇండియాలో, రైట్, ఎనీ అదర్ కంట్రీస్, రైట్, వేర్ పీపుల్ ఆర్ వాకింగ్ డిఫరెంట్లీ దెన్ ద లోకల్ కల్చర్, దే ఆర్ గోయింగ్ త్రూ పర్సిక్యూషన్. సో వీ సీ సో మెనీ పీపుల్ ఆర్ డైయింగ్, దే ఆర్ సేయింగ్ ఇట్స్ ఓకే, ఐ వాంట్ టు లివ్ ఫర్ క్రైస్ట్. సో ఐ నో అ ఫ్యామిలీ, ఐ బీన్ టాకింగ్ టు దట్ ఫ్యామిలీ. సో బ్యాక్ ఇన్ ఇండియా, రైట్, తల్లిగారు రక్షణ పొందినారు, తండ్రి గారు రక్షణ లేదు. అయితే తల్లిగారు ఏం చేశారంటే ఆ యొక్క రక్షణని కాపాడుకుంటూ వచ్చింది. తండ్రి ఎంత తిట్టినా, కొట్టినా, అసహించుకున్నా, రైట్, అవన్నీ భరిస్తూ వచ్చింది. ఎందుకంటే తను ఏం చూస్తుందంటే దేవునిలో ఆ యొక్క ఆనందాన్ని చూస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా వేస్ట్, ఇవన్నీ కూడా తక్కువ, దేవుని యొక్క ఆనందమే ఎక్కువ అని ఆమె భరిస్తూ వచ్చింది. సో ఇటువంటి వారు ఈ లోకంలో ఉన్నారు, ఇటువంటి వారు మనకి ఎగ్జాంపుల్స్గా ఉన్నారు. అయితే మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఉన్నాం, రైట్? మనకు వచ్చినటువంటి అసలు మనకు పరీక్షలు వస్తున్నాయా? పరీక్షలు వస్తే మనం పరీక్షలను ఎదుర్కొంటున్నామా? ఏ విధంగా ఎదుర్కొంటున్నాం? సో వీ నీడ్ టు చెక్ అవర్ సెల్స్. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు లోకస్తులు, వాళ్ళు దే వాంట్ టు గో అగైన్స్ ద వరల్డ్, క్రైస్తవులు దే వాంట్ టు గో అగైన్స్ ద వరల్డ్. సో ఆ తల్లిగారు ఏం చేస్తున్నారు? సో కొన్ని వచనాలు చూద్దాం. వీఆర్ జాన్ చాప్టర్ 15 verse 19 కదా. సో మనము దేవుని బిడ్డలమైతే వీఆర్ నాట్ ఆఫ్ ద వరల్డ్. ఇఫ్ యు ఆర్ ఆఫ్ ద వరల్డ్, ద వరల్డ్ వుడ్
love his own, right? But because you are not of the world, but I have chosen you out of the world, therefore the world hated you, right? This is what is happening in the world, right? The world is hating, the world is persecuting you and me. ఇంకో వచనం చూద్దాం, ఎవరైనా చదవండి. హీబ్రూస్ చాప్టర్ 11 వర్సెస్ 34 to 38. సో ఇది చర్చ ఆరంభ సమయంలో జరిగిన విషయాలు అయినప్పటికీ ఇప్పుడు కూడా మనము ఈ లోకంలో మనము చూస్తున్న వారంగా ఉన్నాం. ఎవరైనా తీసుకున్న వాళ్ళు చదవండి. అగ్నిబలమును చల్లార్చింది, ఖడ్గదాలను తప్పించుకోలేదు, బలహీనులుగా ఉండి బలపరచబడి యుద్ధంలో పరాక్రమశాలులైన అన్యుల సేనలను పారదోలి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరల పొంది, కొందరైతే పరిశ్రేష్టమైన పునరుద్ధానం పొందబోయి విడుదల పొందనులకు యాతన పెట్టబడి, మరికొందరు తిరస్కారములను, కొరడాదెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించి రాళ్లతో కొట్టబడింది, రంపములతో పోయబడి, శోధింపబడి, ఖడ్గముతో చంపబడి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింసకుంటూ అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించు. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. థ్యాంక్ యూ బ్రదర్. సో ఇక్కడ మనము చూస్తున్నాం క్రైస్తవులు ఏ విధంగా శ్రమలు అనుభవిస్తున్నారో అన్న విషయాలు మనం చూస్తున్నాం. వాళ్ళు ఇన్ని శ్రమలు అనుభవించినప్పటికీ వాళ్ళు ఎంతో సంతోషంగా దేవుని వైపు చూస్తూ, ఆయన శక్తి వైపు చూస్తూ వాళ్ళు ఉన్నవారుగా ఉన్నారు. అందుకే ఇక జేమ్స్లో ఏమని రాయబడింది, కౌంట్ ఇట్ ఆల్ జాయ్ వెన్ యూ గో త్రూ డైవర్స్ టెంప్టేషన్, రైట్? అది శ్రమల గుండా వెళ్ళినప్పుడు మనము దాన్ని ఆనందంగా తీసుకోవాలని చెప్తున్నమాట. సో దీస్ పీపుల్ ఆర్ లివింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో దే ఆర్ గోయింగ్ త్రూ దట్ పర్సిక్యూషన్. వాళ్ళ శ్రమల గుండా వెళ్తున్నారు దేవుని వాక్యంలో చెప్పిన విధంగా. అయితే అన్నిట్లో కూడా వాళ్ళు దేవుని చూసేవారుగా ఉన్నారు. సో ఇటువంటి జీవితము నువ్వు నేను కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇంకొక వచనం చూద్దాం, వాళ్ళు ఎందుకు దేవుడి మీద ఆధారపడి ఆ విధంగా జీవిస్తున్నారు. కీర్తనలు 34:15 చదవండి. సో వారు ఎటువంటి పరిస్థితులు వెళ్ళినప్పటికీ దేవుడు ఏమంటున్నాడు, వారి మొరని నేను ఆలకించేవాడుగా ఉన్నాడు. సో అందుకే క్రైస్తవులు ఏం చేస్తున్నారు, దే ఆర్ వాకింగ్ అగెయిన్స్ట్ ద కరెంట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకానికి వ్యత్యానుసారంగా వాళ్ళు నడిచేవారుగా ఉన్నారు. అయితే ఈ యొక్క శ్రమల ద్వారా మనము ఏమి పొందుతామో మనము చూద్దాం, రైట్? మనము క్రైస్తవులుగా నువ్వు నేను వీ నీడ్ టు గో అగైన్స్ ద కరెంట్ ఆఫ్ దిస్ వరల్డ్ అని అన్నాం, రైట్? వెన్ వీ గో త్రూ అగైన్స్ ద కరెంట్ ఆఫ్ దిస్ వరల్డ్ వీ గో త్రూ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్. సో మనము ఆ విధంగా క్రైస్తవులుగా వెళ్ళినప్పుడు 3 విషయాలు మనము చూద్దాం. మొదటిగా మనం ఏం చూస్తున్నామంటే, వెన్ వీ గో త్రూ దట్ డైవర్స్ టెంప్టేషన్ ఇన్ అవర్ లైఫ్, ద ఫస్ట్ థింగ్ దట్ వీ సీ ఈజ్ వీ గో ఇన్ టు స్పిరిచువల్ మెచ్యూరిటీ. మనము ఆత్మీయంగా ఎదిగే వారంగా ఉన్నాం. సో మొట్టమొదటిగా మనము వీ నీడ్ టు సీ దట్ ఆర్ వీ గోయింగ్ త్రూ ట్రయల్స్. సో ఇఫ్ యూ అండ్ ఐ ఆర్ గోయింగ్ త్రూ ట్రయల్స్, దట్ మీన్స్ వీ ఆర్ ఇన్ క్రైస్ట్, రైట్? ఇఫ్ యూ ఆర్ అండ్ ఐ ఆర్ నాట్ గోయింగ్ త్రూ ట్రయల్స్, దట్ మీన్స్ వీఆర్ నాట్ ఇన్ క్రైస్ట్. మనము నిజంగా రక్షణ పొందినామో లేదో మనం చూసుకోవాలి. అయితే ఆ విధంగా వెళ్ళి ఆ శ్రమల గుండా వెళ్ళి అవతల వైపు వెళ్ళినట్లయితే దేవుడు ఏమంటున్నాడు, మిమ్మల్ని ఆత్మీయంగా మెచ్యూరిటీ లెవెల్లోకి నేను తీసుకొస్తాను అనేవాడుగా ఉన్నాడు. సో లెట్స్ లుక్ ఎట్ the first thing, right? When we go through the trials, we'll be spiritually matured. ఇక్కడ చూసినట్లయితే ఇక యాక్ట్స్ చాప్టర్ 13 చాప్టర్లో మనం చూస్తే అక్కడ పౌలు బర్నబాసు ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఫస్ట్ మిషనరీ జర్నీకి వాళ్ళు వెళ్తూ ఉన్నారనమాట. వెళ్తూ ఉన్నప్పుడు వారితో పాటు మార్కు ఆయన కూడా యాడ్
యాడ్ అయ్యి వాళ్ళు మార్కును కూడా తీసుకెళ్ళి ఫస్ట్ మిషనరీ జర్నీ వెళ్తూ ఉన్నారు, కొన్ని ప్రదేశాలు వెళ్ళారు. అయితే మార్క్ 13:13లో ఏమైందంటే యాక్ట్స్ 13:13లో ఈ మార్క్ ఏం చేశాడు, జాన్ మార్క్ అనే వ్యక్తి ఆ యొక్క పౌల్ని బర్నబాస్ని వదిలిపెట్టి మరలా ఆయన జెరూసలేంకి వచ్చిన వాడుగా ఉన్నాడు. వీ డోంట్ నో వెదర్ హీ వాజ్ హోమ్ సిక్ ఆర్ హీ హ్యాడ్ సమ్ ప్రాబ్లమ్. హీ కేమ్ బ్యాక్ టు జెరూసలేం. సో జెరూసలేంలో ఉన్నాడు. అయితే వీళ్ళకి ఎంతో హెల్ప్ఫుల్గా ఉన్నటువంటి మార్క్ వెళ్ళిపోయాడు. సో వీళ్ళు శ్రమలు ఇబ్బందులు కలిగినారు. అయినప్పటికీ వాళ్ళు ఆ యొక్క ఫస్ట్ మిషనరీ జర్నీ చేసి వాళ్ళు మరలా తిరిగి ఆ యొక్క యెరూషలేంకి వచ్చినారు. వచ్చిన తర్వాత మళ్ళీ యాక్ట్స్ చాప్టర్ 15:37-39లో మనం చూస్తే ఎవరి నుంచి చదవండి. యాక్ట్స్ చాప్టర్ 15:37-39. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకొని పోవుటకు బర్నబాను. అయితే పౌలు అంఫులియాలో పని కొరకు తమతో కూడా రాక తమ విడిచిన వారిని వెంటబెట్టుకొని పోవుట యుక్తం కాలం కలదు. సో అక్కడ ఏమైంది, ఇక్కడ పౌలు బర్నబాస్ మళ్ళీ సెకండ్ మిషనరీ జర్నీకి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నాడు, మళ్ళీ మార్క్ని కూడా బర్నబాస్ తీసుకోవాలని ఆశించినాడు. అప్పుడు పౌలు అన్నాడు, మనల్ని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు, ఈయన మళ్ళీ ఆ విధంగా చేయొచ్చు, కాబట్టి లెట్స్ నాట్ టేక్ మార్క్ విత్ అస్ కదా, మార్క్ని మనతోని మళ్ళా తీసుకెళ్ళొద్దు అన్నాడు. అయితే బర్నబాస్ అగైన్ హీ ఇన్సిస్టెడ్ లెట్స్ టేక్ మార్క్. సో వారికి ఇద్దరి మధ్య అక్కడ వర్డ్ ఏంటంటే గ్రేట్ కంటెన్షన్, అంటే ఇద్దరి మధ్య పెద్ద గొడవైంది మార్క్ ద్వారా. సో బర్నబాస్ ఏమో మార్క్ కావాలని, పౌలు ఏమో మార్క్ వద్దనేసి, ఈ విధంగా ఇద్దరు బాగా గొడవ పడేసి ఇద్దరు వేరైపోయినారు. అయితే పౌలు ఏమో సైలస్ని తీసుకెళ్ళి ఆయన మిషనరీ జర్నీకి వెళ్ళాడు. బర్నబాస్ ఏమో మార్క్ని తీసుకొని ఆయన తన దారిన తను వేరే దారిన ఆ యొక్క మిషనరీ జర్నీకి వెళ్ళినవాడుగా ఉన్నాడు. అయితే ఇవన్నీ కూడా మార్క్ చూస్తూ ఉన్నాడు కదా, చూస్తూ ఉన్నాడు. తన ద్వారా వీరిద్దరూ వేడిపోయారని చూస్తూ ఉన్నాడు కదా. తనకి మేబీ హీ హాజ్ గాన్ త్రూ సో మచ్ ఇన్ హిస్ హార్ట్. తను హీ కమ్స్ ఫ్రమ్ ఏ వెరీ గుడ్ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ కదా. తన తల్లి అయిన మేరీ, రైట్, షీ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. షీ ఈస్ ద వన్ హూ ఓపెన్ ద హౌస్, రైట్, వెన్ పీపుల్ ఆర్ ప్రేయింగ్ ఫర్ పీటర్. ఇంకా కాకుండా తను ఈ బర్నబాస్కి రిలేటివ్ అయి ఉన్నాడు. సో హీ హ్యాడ్ ఏ గ్రేట్ క్రెడెన్షియల్స్. అయినప్పటికీ పౌలు ఏమన్నాడు, బికాజ్ హీ లెఫ్ట్ దెమ్, ఆయన వదిలిపెట్టి వెళ్ళినందుకు ఈయన వద్దు, హీఈస్ అ యూజ్లెస్ ఫర్ ద మినిస్ట్రీ అని చెప్పినవాడుగా ఉన్నాడు. సో అటువంటి పరిస్థితిలో బర్నబాస్ ఆయనని వదిలిపెట్టలేదు. సో ఆయనతో పాటు తీసుకెళ్ళి ఆయనని హీ ట్రైన్డ్ హిమ్ అండ్ అల్టిమేట్లీ he was able to write the gospel according to Mark. And then ఫైనల్గా పౌలు తన చివరి గడియల్లో ఉన్నప్పుడు 2 తిమోతి చాప్టర్ 4:11లో తిమోతికి చెప్తూ ఆయన అంటాడు, మార్క్ని నీతో పాటు వెంటబెట్టుకొని తీసుకురా, హీ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద మినిస్ట్రీ అని ఆయన గురించి చెప్పినవాడుగా ఉన్నాడు. సో ఇనిషియలీ హీ వాజ్ ఇమ్మెచ్యూర్డ్, హీ వాజ్ యూజ్లెస్, బట్ నౌ హీ ఈజ్ యూస్ఫుల్, హీ ఈజ్ మెచ్యూర్డ్ ఎనఫ్, రైట్, టు కంటిన్యూ ద మినిస్ట్రీ. సో ఏ విధంగా ఈయన యూజ్లెస్ నుంచి యూస్ఫుల్కి వెళ్ళాడు, ఏ విధంగా అటువంటి మెచ్యూరిటీ వచ్చింది అని మనం చూసినట్లయితే, సో లెట్స్ లుక్ ఎట్ రోమన్స్ చాప్టర్ 5:3-5. సో ఇందులో మనం చూసినట్లయితే ఫస్ట్గా ఏం చూస్తున్నాం, ట్రిబులేషన్స్, రైట్, ట్రిబులేషన్స్. సో ట్రిబులేషన్ అన్న వర్డ్కి మనం చూసినట్లయితే ఆ యొక్క గ్రేప్స్ని ప్రెస్ చేస్తే, ఎంత ప్రెషర్ పెట్టి ప్రెస్ చేస్తే ఆ యొక్క జ్యూస్ వస్తుందో, సో ఆ ప్రెషర్ ఇట్స్ కాల్డ్ ఏ ట్రిబులేషన్. బహుశా మార్క్ ఆ టైంలో వెన్ హీ వాజ్ రిజెక్టెడ్, హీ మైట్ హ్యావ్ గాన్ త్రూ సో మచ్ ఆఫ్ ట్రిబులేషన్, సో మచ్ ఆఫ్ పెయిన్ ఇన్ హిస్ హార్ట్ కదా. అయ్యో నన్ను ఈ విధంగా వదిలేశాడే, నాకు ఇంత మంచి రెప్యుటేషన్ ఉన్నప్పటికీ నేను చేసిన తప్పుకి ఆయన వదిలేశాడే అనేసి ఈ మైట్ హ్యావ్ గాన్ త్రూ సో మచ్ ఆఫ్ పెయిన్ ఇన్ హిస్ హార్ట్ కదా. చాలామంది ఎవరైనా ఒక మాట అంటే ఏమవుతుంది, వారి మీద ఎదురుగా అనేవాళ్ళు ఉన్నారు. ఒక మాట అన్నారంటే ఇంకా అంతే, వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళేవారు ఉన్నారు, ఇంకా ఎన్నడూ కూడా తిరిగి రాని స్థితులు ఉన్నాయి. ఒక మాట అంటే వెళ్ళిపోయి ఎప్పుడో చివరికి కొన్ని ఇయర్స్ తర్వాత రిటర్న్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో అయితే ఈ యొక్క మార్క్ ఏం చేసినాడు, హీ వాజ్ హోల్డింగ్ ఆన్ టు ఇట్. సో ఈవెన్ దో ఇట్స్ పెయిన్ఫుల్, హీ జస్ట్ హెల్డ్ ఆన్ టు ఇట్, రైట్. తర్వాత నెక్స్ట్ వర్డ్ ఏం చూస్తున్నాం, స్టెడ్ఫాస్ట్నెస్, రైట్, అంటే ఇట్స్ పేషెన్స్.
So taking all the energy, right, and keeping it calm. That's what he was doing. So in spite of this ridicule, in spite of rejection, right, he was holding on to it. At the same time, Barnabas was there, right? ఆయన ఏం చేస్తున్నాడు, ఆయనని మెంటర్గా ఉండి ఆయనకి నడుపుతా ఉన్నాడు, ఆయనకి సహాయం చేస్తూ వచ్చినాడు. ఇన్ని కష్టాలు గుండా వెళ్ళినప్పటికీ ఆయన మార్క్, హీ నెవర్ left Barnabas, right? He never left Christianity. He never went away, right? But he was there. He was there, and he was slowly growing, right? Maybe he humbled himself. He recognized his fault. He confessed his sin, and then he set right in the sight of God. And then God used him again. God used him again, and that's how he was able to write the gospel according to Mark. సో ఎప్పుడైతే పౌలు ఇది చూసినాడో ఏం చేస్తున్నాడు ఆయన, హీ అప్రూవ్డ్ ఇట్ కదా. అప్రూవ్డ్ అని మనం చూసినట్లయితే ఇట్స్ టెస్టెడ్ విత్ ఫైర్, రైట్? పాత దినాలలో మెటల్ని టెస్ట్ చేయాలంటే ఏం చేస్తారు, దే టేక్ ఇట్ టు ద ఫైర్ అండ్ సీ ద ఇంప్యూరిటీస్, రైట్? ఆ విధంగా పౌలు ఏం చేస్తున్నాడు, ఈయన జీవితాన్ని ఫ్రమ్ ద టైమ్ హీ లెఫ్ట్ టు జెరూసలేం టిల్ హిజ్ ఎండ్, సో వెన్ హీ లుక్డ్ అట్ ఇట్, సో హీ సా దట్ హీ ఈజ్ అ చేంజ్డ్ పర్సన్. ఈజ్ నో మోర్ సేమ్ ఓల్డ్ మార్క్, బట్ ఈజ్ ఎ న్యూ మార్క్, కొత్త వ్యక్తి అని గమనించినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, పాలు బ్రింగ్ హిమ్ టు మీ, రైట్? ఈజ్ యూస్ఫుల్ టు ద మినిస్ట్రీ అని చెప్పిన వాడుగా ఉన్నాడు. సో మెచ్యూరిటీ, క్రిస్టియన్ మెచ్యూరిటీ, దెర్ ఇస్ నో షార్ట్ కట్స్. ఇట్ విల్ నాట్ కమ్ జస్ట్ లైక్ దట్, రైట్? ఇట్ హ్యాస్ ద ప్రాసెస్. యూ అండ్ ఐ నీడ్ టు గో త్రూ దట్ ప్రాసెస్, రైట్? దెన్ ఓన్లీ వీ కమ్ టు ద అదర్ సైడ్ కదా. సో వెన్ వీ గో త్రూ ద ట్రయల్స్, రైట్, when we go through the trials, when we endure the trials, ఆ శ్రమల గుండా వెళ్ళి శ్రమలు సహిస్తూ వెళ్ళినట్టయితే then there will be maturity, there will be joy. సో చాలాసార్లు మనం అనుకుంటాము ఈ శ్రమలు, so we will not pass all the trials that we have in our life కదా. as a man we know that మనం రాసిన ప్రతి ఎగ్జామ్ కూడా మనం కొన్నిసార్లు పాస్ కాకపోవచ్చు కదా. So when we go through these types of trials, right, when we fail in these trials, so what happens, right? When we pass, we'll grow into maturity. But when we fail, it leads us into temptation. And when you yield to the temptation, we will sin. Kabatti, as a Christian, the expectation is that when we go through these trials, we endure the trial and come to the other side as a matured Christian. So that's the expectation. So Paul, Mark మనం చూసినట్లయితే ఆయన, he has gone through that process, right? And then there was a mentor for him to take care of him. And then he was able to come out the side as a matured Christian. So what a transformation కదా, ఎంత గొప్ప చేంజ్ ఆయనలో మనం చూస్తున్నాం. సో ఆయన విధంగా కావాలంటే ఏం చేయాలి, మనం ఏం చేయాలి? ఫస్ట్ వీ నీడ్ టు హంబుల్ అవర్ సెల్ఫ్. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు మనం ఏం చేయాలి, మన గురించి, మన మంచి గురించి చెప్పినప్పుడు ఎదురు చెప్పకూడదు కదా. ఎస్పెషలీ ఇన్ ఏ క్రిస్టియన్ ఎన్వైర్మెంట్, వెన్ సంబడీ హూ ఇస్ ఓల్డర్ టు యూ, రైట్, ఆర్ హూ ఇస్ మెచ్యూర్డ్ ఇన్ క్రైస్ట్, సో వెన్ దే సే సంథింగ్ వీ నీడ్ టు లిసన్, రైట్? నేను చిన్నగా ఉన్నప్పుడు సండే స్కూల్లో ఉన్నప్పుడు మా సండే స్కూల్ టీచరు, నేను ఎవ్రీ సండే, సో వీ యూస్ టు హ్యావ్ ఆన్ వెడ్నెస్డే, సో ఎవ్రీ వెడ్నెస్డే ట్యూస్డే సండే స్కూల్ ఉండేది. మార్నింగ్ ఏమో, ఆఫ్టర్నూన్ ఏమో ఉమెన్స్ మీటింగ్, దెన్ at our place, at our home, at our community. సో తీసుకునేదనమాట. ఎవ్రీ ట్యూస్డే ఐ యూస్ టు మెమరీ వర్స్ ఉండేది. ఐ యూస్ టు టెల్ ద మెమరీ వర్స్ ఎవ్రీ సండే, ఎవ్రీ ట్యూస్డే. సో ఒకసారి నేను చెప్పకపోతే మా సండే స్కూల్ టీచర్ అనేది రాను రాజుగురం గాడిదైందన్నది. అంటే ఐ మీన్ ఇట్ స్టక్ విత్ మీ దట్ వర్డ్, రైట్? ఇట్ వాజ్ విత్ మీ ఆల్ దిస్ ఇయర్స్, రైట్? అరే నేను ఎందుకు చేయలేదు, రైట్? దట్ మేడ్ మీ టు రియలైజ్ దట్ ఐ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఐ షుడ్ రీడ్. సో తను నాకు ఏం నేర్పించిందంటే, ఫస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్, రైట్, ఎవ్రీ డే యూ రీడ్ యువర్ వర్డ్, మార్నింగ్ అండ్ ఈవినింగ్. గాడ్ విల్ స్పీక్ టు యూ త్రూ ద వర్డ్, అండ్ ప్రే టు గాడ్, అండ్ గాడ్ విల్ హియర్ యువర్ ప్రేయర్. సో నాకు అవసరం ఉన్నా లేకపోయినా ఐ యూస్ టు రీడ్ ఎవ్రీ డే. సో దట్స్ హౌ గాడ్ బ్రాట్ మీ హియర్, ఐ మీన్ గాడ్ మేడ్ మీ టు గ్రో ఇన్ క్రైస్ట్. సో నువ్వు నేను కూడా ఆ విధంగా మెచ్యూరిటీలో ఉండాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, వీ నీడ్ టు హియర్ ద వర్డ్ ఆఫ్ ద పీపుల్, రైట్, హూ ఇస్ అబోవ్ యూ, రైట్? అండ్ దెన్ వీ నీడ్ టు కరెక్ట్ అవర్ సెల్ఫ్. అండ్ థర్డ్ థింగ్, రైట్, వాట్ వీ సీ ఇన్ మార్క్ ఈస్ ద బర్నబాస్ వాజ్ ఆల్వేస్ విత్ హిమ్. సో మన జీవితంలో కూడా దేర్ షుడ్ బి మెంటార్స్ ఇన్ అవర్ లైఫ్.
మన జీవితంలో కూడా క్రైస్తవ మెంటార్స్ అనేవాళ్ళు ఉండాలి, రైట్? మనం ఏం చేస్తున్నప్పుడు అది సరైందా కాదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యంలో విషయాలు, రైట్, ఇతరుల విషయాలు, రైట్, వాళ్ళతో మనం పంచుకొని మనం ఏం చేయాలి, మనల్ని సరి చేసుకోవాలి, రైట్? వీ షుడ్ హ్యావ్ అ మెంటర్స్ లైక్ బర్నబాస్. ఇట్ కెన్ బి ఎనీబడి హూస్ మెచ్యూర్డ్ ఎనఫ్ టు షేర్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ లోకంలో మనం చూసినట్లయితే దెర్ ఆర్ సో మెనీ మార్క్స్ ఇన్ దిస్ వరల్డ్, so many John Marks in this world, right, who are struggling, we are going through the pain, right? But there are very few Barnabas in this world who can take that Mark and build him and then make him matured in Christ. So the prayer for this church is that we all should grow into maturity. We all should be like Barnabas so that we can be a mentor for people like Mark. సో అది నా ఆశయం. సో మనం దేవుడిలో ఎదగాలంటే వెన్ యూ గో త్రూ ట్రయల్స్, సో వాట్ హ్యాపెన్స్, ఇట్ మేక్స్ అస్ టు గో త్రూ మెచ్యూరిటీ, ఇట్ మేక్స్ అస్ టు గ్రో ఇన్ క్రైస్ట్. వెన్ వీ టేక్ ద ట్రయల్స్, రైట్, వెన్ వీ ఎండ్యూర్ ద ట్రయల్స్, ద ఫస్ట్ థింగ్ వాట్ వీ హవ్ సీన్ ఈజ్ దట్ వీ గ్రో ఇన్ క్రైస్ట్. సో ట్రయల్స్ వల్ల ఉపయోగం ఏంటి? సెకండ్ ఉపయోగం మనం చూసినట్లయితే, ట్రయల్స్ నాట్ ఓన్లీ ఇట్ మేక్స్ అస్ టు గ్రో ఇన్ క్రైస్ట్ బట్ ఆల్సో ఇట్ కరెక్ట్స్ అస్, మనల్ని కరెక్ట్ చేసేదిగా ఉంది. నేను బిఫోర్ ఐ కేమ్ హియర్ ఐ యూస్ టు వర్క్ ఇన్ ఎ సిమెంట్ ఫ్యాక్టరీ బ్యాక్ ఇన్ ఇండియా. సో అక్కడ పనిచేస్తున్నప్పుడు నాకు బాగానే ఉంది, ఇట్ వాస్ వెరీ గుడ్. ఐ వాజ్ పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజ్ మీ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఇట్ సెల్ఫ్, సేయింగ్ లుకింగ్ ఎట్, అంటే పీపుల్ నో దట్ ఐ కెన్ డూ సంథింగ్ అనేది అనిపించిందన్నమాట. సో ఐ వాజ్ హ్యాపీ, రైట్? పీపుల్ అంటే ఇంత చిన్న 1 yearలోనే ఐ వాజ్ ఏబుల్ టు ఇంప్రెస్ సో మెనీ పీపుల్. కానీ ఇట్ వాజ్ వెరీ డస్టీ. సో ఐ స్టార్టెడ్ హేటింగ్ దట్ ప్లేస్. సో ఐ జస్ట్ వాంట్ టు గో హోమ్. ఐ వాజ్ హోమ్ సిక్ లైక్ మార్క్. సో నేను నా ఫ్రెండ్కి కాల్ చేశాను. కాల్ చేసి అతను హైదరాబాద్లో హీఎస్ వర్కింగ్ ఇన్ ఐటీ కంపెనీ. సో ఐ థాట్ లెట్ మీ కాల్ చేసి అన్నప్పుడు ఆయన అన్నాడు, కమ్ ఓవర్, నేను పనిచేస్తున్నాను నా కంపెనీలో, నిన్ను కూడా పెట్టిస్తాను అని అన్నాడు అన్నమాట. దెన్ ఐ థాట్ ఓకే, లెట్ మీ సీ వాట్ గాడ్ ఈస్ సేయింగ్. సో ఐ వాజ్ రీడింగ్ ద బైబుల్ అండ్ ఐ వాజ్ ప్రేయింగ్ అండ్ ఐ ఫెల్ట్ దట్ గాడ్ ఈస్ టాకింగ్ టు మీ నాట్ టు లీవ్ దట్ ప్లేస్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సరే ఇదేంటి దేవుడు వద్దంటున్నాడు అంటున్నట్టుగా ఉన్నది నేను చదివినప్పుడు అనేసి అనుకున్నాను. అగైన్ ఐ రెడ్. సో అగైన్ ద సేమ్ థింగ్, రైట్, ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇట్ లుక్స్ లైక్ గాడ్ డజంట్ వాంట్ మీ టు గో టు దట్ ప్లేస్, బ్యాక్ టు హైదరాబాద్. అయితే నేను అనుకున్నాను, నా ఫ్రెండ్ వాడు ఇప్పిస్తా అన్నాడు, ఆల్రెడీ జాబ్ ఉంది, వెళ్ళిపోతే ఏమవుతుంది, జాబ్ వస్తుంది కదా అనేసి నేను ఏం చేశాను, ఒక నైట్ హోల్ ఐ ప్యాక్డ్ ఎవ్రీథింగ్ అండ్ ఐ లెఫ్ట్ దట్ ప్లేస్. ఐ వెంట్ టు హైదరాబాద్. వెళ్ళిపోయినాక 1 week తర్వాత నేను ఆ ఫ్రెండ్కి కాల్ చేశాను. కాల్ చేసి నేను వచ్చేసాను, మీ ఆఫీస్లో ఉన్నావు కదా జాబ్ ఓపెనింగ్ ఏంటి అంటే, ఆయన అన్నాడు, నా జాబే కష్టంగా ఉంది ఇక్కడ, నిన్నెట్లా బట్టి అని నేను అన్నాడు. ఐ వాజ్ సో షాక్డ్. సో ఐ లెఫ్ట్ మై జాబ్, ఐ కేమ్ హియర్ అండ్ నౌ హీస్ సేయింగ్ దెర్ ఇస్ నో జాబ్. సో నేను స్టిల్ ఐ వాజ్ నాట్ గోయింగ్ టు గాడ్. I know back of my mind that I did wrong, I did not listen to the word of God, but still I was reluctant to say sorry, reluctant to ask for forgiveness. అయితే నేనేం చేశాను, I started applying. సో ఒకటేసారి 4-5 కంపెనీలకు అప్లై చేసినప్పుడు అనుకున్నాను, 4-5 అప్లై చేశాను, అట్లీస్ట్ ఐల్ గెట్ 1 company అని అనుకున్నాను. అయితే ఇంటర్వ్యూస్కి వెళ్ళాను. సో 3 రిజెక్ట్ అయినాయి, 2 ఉన్నాయి. మళ్ళీ అగైన్ ఐ అప్లైడ్ సమ్ మోర్, అగైన్ ఐ వెంట్ టు ఇంటర్వ్యూ, అగైన్ ఐ గాట్ రిజెక్టెడ్. So back of my mind, I was thinking that maybe God is doing this, but still I was not going to God and asking Him for the forgiveness. So one moment of time, right, I was cornered. So as if there is no way to go out. So then I knelt down and I prayed to God and I confessed my sins. Then God slowly changing my life, slowly giving me jobs. It was a very small job, but a job which I needed the most at that time. So He gave me a job, and then slowly He was building me. Then I said to God, Lord, if you do these things, these are the indication that, you want me to serve you, right? And then God did those things in my life. So there was a great fear in my heart, right? అంటే నేను అడిగినాను, దేవుడు ఇవి చేస్తే ఆయన సేవ్ చేయమన్నాడు, ఇప్పుడు అవన్నీ అయినాయి. సో వాట్ ఐ షుడ్ డూ? ఇఫ్ ఐ సే నో, మేబీ God wants me to do it, and that's the reason God did it all. So I need to do it. So that was there in my mind for more than 20 years. So I was reading Bible, I was praying, and then ultimately God one day He brought me here from California, and He opened everything. He made things happen, and that's how this church was started.
right? So because I was able to correct at that time, I knelt on my knees and prayed to God. I think today I was seeing this day. ఆ రోజు నేను కరెక్ట్ చేయకుండా నేను ఆ ఇష్టానుసారంగా వెళ్ళినట్లయితే ఐ డోంట్ నో వాట్ వుడ్ హ్యావ్ బిన్ హ్యాపెన్ కదా. సో అదేవిధంగా మనం చూసినట్లయితే యోనా జీవితం మనం చూసినట్లయితే యోనాలో కూడా ఆ సంగతులు మనం చూస్తాం. సో యోనా ఏం చేసినాడు, ఆయన దేవుడు నువ్వు నినివేకి వెళ్ళి వాళ్ళకి చెప్పు, వాళ్ళ పాపము నా దృష్టికి వచ్చినది, వాళ్ళు కానీ పశ్చాత్తాప పడకపోతే ఐఎమ్ గోయింగ్ టు డెస్ట్రాయ్ హోల్ సిటీ అన్నప్పుడు నినివే ఏం చేశాడు, జోనా ఏం చేశాడు, జోనా హీ నోస్ దట్ గాడ్ ఈజ్ ఎ గ్రేషియస్ గాడ్, హీస్ గోయింగ్ టు ఫర్గివ్. సో ఆయన ఏం చేస్తున్నాడు, హీ డజంట్ వాంట్ జెంటైల్స్ టు బి ఫర్గివెన్ బై గాడ్, సో హీ వాంట్ దెమ్ టు డై, రైట్. సో ఆయన ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు నినివే హీ వెంట్ టు టార్షిస్. వెళ్తా ఉన్నప్పుడు ఏమైంది, మార్గ మధ్యలో పెద్ద తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చినప్పుడు ఒక మంచి మాట అంటాడు నేను జోనా చాప్టర్ 1 verse 9లో ఆయన ఏమంటాడంటే ఐ ఫియర్ గాడ్ అంటే నాకు అనిపించింది ఈయన దేవుడు భయపడతా అన్నాడు, బట్ దేవునికి విరోధంగా చేస్తున్నాడు ఈయన అనిపించింది. సో మెనీ టైమ్స్ వీ డూ దట్, రైట్. సో వీ సే ఐ ఫియర్ గాడ్, బట్ మెనీ టైమ్స్ వీ డూ అవర్ ఓన్ వేస్, రైట్. సో జోనా ఈజ్ ఆల్సో లైక్ దాట్, బట్ హీ ఫియర్డ్ గాడ్. సో అప్పుడు ఏమైంది, పెద్ద తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చినప్పుడు వాళ్ళందరూ ఎవరి వల్ల వచ్చిందని చూసినప్పుడు ఏం చేశారు, జోనా మంచి పడుకున్నాడు. సో జోనాకు తెలుసు ఇదంతా కూడా తన వల్లే వచ్చింది అనేసి. సో అక్కడ ఉన్నటువంటి క్రూకి, అక్కడ ఉన్నటువంటి సేలర్స్కి అందరికీ ఇది నా వల్లనే వచ్చింది, కాబట్టి మీరు ఇప్పుడు నన్ను ఏం చేయాలని నన్ను తీసుకెళ్ళి నీళ్ళలో వేయండి అన్నాడు. వాళ్ళు ఏం చేశారు, నో విల్ నాట్ డూ ఇట్, విల్ ట్రై టు కంట్రోల్ అని ఏం చేశారు, వాళ్ళన్నీ కూడా సామాన్యంది తీసి నీళ్ళలో వేశారు. అయినా అది ఆగలేదు. దెన్ దే రియలైజ్డ్ ఇట్ అయితే కాదు, సరే జోనా విల్ పుట్ యూ ఇన్ ద వాటర్ అనేసి ఆయన తీసుకెళ్ళి నీళ్ళలో వేసేసారు, రైట్. అండ్ గాడ్ ప్రిపేర్డ్ ఎ వే, గాడ్ ప్రిపేర్డ్ ఎ ఫిష్, పెద్ద ఫిష్ని దేవుడు ఆయన అక్కడ ఉంచిన వాడిగా ఉన్నాడు. సో ఆ విధంగా జోనా ఆ యొక్క చేప కడుపులో ఉన్నాడు, రైట్. అండ్ హీ ఏట్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద ఫిష్ బెల్లీ, రైట్. అండ్ హీ డ్రాంక్ ద ఫిష్ వాటర్. Imagine how pathetic, how bad it is, right? If you and I sin against God, you and I go against God, just like I was going through the torture, that period of time, right? Just like Jonah was in the tummy, right? Eating the fish, eaten food, right? మనం కూడా అదే పరిస్థితి ఉంటుంది కదా. దేవుని మాటకి మనము విరోధంగా ఉన్నట్లయితే ఆయన ఆ విధంగా చేసేవాడుగా ఉన్నాడు. సో దేవుడు మనల్ని ఇంకా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఏం చేస్తున్నాడు, ఆయన ఈజ్ గోయింగ్ టు కరెక్ట్ us, and then we need to confess, we need to set right. So that's the purpose of trial. అయితే బైబిల్లో ఒక వ్యక్తిని చూస్తాం మనం, శామ్యూయల్ చాప్టర్ 15 verse 15లో మనం చూసినట్లయితే అక్కడ సౌలుని చూస్తాం. సౌలు కూడా ఏం చేస్తున్నాడు, ఆయన కూడా ఒక పాపం చేసినాడు. అక్కడ పాపం చేసి ఏమన్నాడు, అమాలేకుల్ని అందరినీ నువ్వు హతమార్చాలి, అక్కడ ఉన్నటువంటి పశువులన్నింటినీ కూడా మీరు చంపాలి, ఏది కూడా ఉంచకూడదు అన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు, అమాలేకైట్స్ని అందరినీ చంపాడు, కానీ అక్కడ ఉన్నటువంటి పశువుల్ని, రాజుని ఆయన తెచ్చినవాడుగా ఉన్నాడు. సో వెన్ హీ వాస్ కన్ఫ్రంటెడ్ విత్ ద సిన్ కదా, వచ్చి సామ్యూయల్ వచ్చి అన్నప్పుడు ఆయన ఏమన్నాడు, ఇన్స్టెడ్ ఆఫ్ రికగ్నైజింగ్ హిస్ సిన్, ఆయన నేను దేవునికి అర్పణ ఇవ్వడానికి తెచ్చినాను ఇవి, ఆయనకి బలి ఇవ్వడానికి తెచ్చినా నేను అని చెప్పినవాడుగా ఉన్నాడు, రైట్. బట్ వెన్ హీ వాజ్ కన్ఫ్రంటెడ్ హీ రిజెక్టెడ్. బికాజ్ హీ రిజెక్టెడ్ ఏమైంది, తాను రాజ్యాన్ని కోల్పోయాడు, తన పిల్లలు కూడా హతమార్చబడ్డాడు, రైట్. సో ఆ రోజులలో దేవుని చేతిలో పడితే దేవుని ఉగ్రత ఆ విధంగా ఉండేది. అయితే మనం కృపాయుగంలో ఉన్నాం కాబట్టి, రైట్, గాడ్ ఈజ్ స్టిల్ గివింగ్ అస్ గ్రేస్. సో మనం ఆ విధంగా చేయట్లేదు, కానీ మన జీవితంలో ఏదైనా కరెక్ట్ చేయాలని ఉంటే మనం ఏం చేయాలి, దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని దాన్ని కరెక్ట్ చేసుకునే వారంగా ఉండాలి. సో యాజ్ అ క్రిస్టియన్ వీ గో త్రూ ద ట్రయల్స్ అండ్ వీ నీడ్ టు ఎండ్యూర్ ద ట్రయల్స్ అండ్ దెన్ విల్ బీ కరెక్టెడ్ అండ్ విల్ బీ యూజ్డ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఇఫ్ యు ఆర్ నాట్ కరెక్టెడ్, then God is not going to use you. మూడోది చూద్దాం, why we go through trials. మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు, మనల్ని ట్రయల్స్లోకి ఎందుకు తెస్తున్నాడు అంటే, బికాజ్ హీ వాంట్ టు చేంజ్ అవర్ డైరెక్షన్ ఫర్ హిస్ గ్లోరీ, టు యూజ్ అస్ ఫర్ హిస్ గ్లోరీ. ఇక్కడ చూసినట్లయితే యాక్ట్స్ చాప్టర్ 28లో 8-9లో మనం చూసినట్లయితే అక్కడ పౌలు హీ వాజ్ గోయింగ్ ఫ్రమ్ సిసేరియా టు రోమ్ ఫర్ హిస్ ట్రయల్. సో ఆఫ్టర్ 3 missionary journeys ఆయన జెరూసలేంకి వచ్చినప్పుడు యూదులు ఆయన మీద ఒక కేసు పెట్టినాడు. అయితే ఆయన అన్నాడు, నో, ఐ వాంట్ టు గో టు సీజర్ అండ్ దెన్ ఐ వాంట్ టు ఫైట్ దేర్, ఐ వాంట్ టు ప్లీడ్ దేర్ మై కేస్ అన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నారు, రోమ్కి తీసుకెళ్తా ఉన్నాడు. అయితే రోమ్కి తీసుకెళ్తా ఉన్నారు. తీసుకెళ్ళినప్పుడు ఏమైంది, మధ్యలో
తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చినప్పుడు అక్కడ ఏం చూస్తున్నాం, అక్కడ ఆ యొక్క బోట్, ఆ యొక్క షిప్ ఏమైంది, అదంతా కూడా విరిగిపోయింది. వాళ్ళు అక్కడి నుంచి ఒక చిన్న ఐలాండ్కి వాళ్ళు అక్కడికి వెళ్ళారు. అక్కడ విరిగిపోయింది. సో ఆల్ దే వెంట్ టు దట్ ఐలాండ్. సో అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఏం చూస్తున్నాం, మాల్టా అనే ఐలాండ్లో వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది సిక్గా ఉన్నారు. సో పౌలు ఏం చేసినాడు, వాళ్ళందరినీ హీల్ చేసినాడు, వాళ్ళందరికీ సువార్త ప్రకటించిన వాడుగా ఉన్నాడు. సో గాడ్ చేంజ్డ్ హిస్ డైరెక్షన్ by bringing the storms so that he can preach the word of God to the people in Malta and to heal those people. సో మన జీవితంలో కూడా చూస్తే దేవుడు ఎన్నో మార్పులు, ఎన్నో చేంజెస్ మనం తెచ్చినాడు కదా. సో లాట్ ఆఫ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హియర్, దే కేమ్ ఫ్రమ్ కాలిఫోర్నియా, రైట్. అఫ్ కోర్స్ కాలిఫోర్నియాలో ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్, రైట్. గ్యాస్ ప్రైసెస్ ఆర్ వెరీ బ్యాడ్, ఫుడ్ ప్రైసెస్ ఆర్ వెరీ బ్యాడ్. సో ఆల్ దట్ థింగ్, రైట్, వెన్ యూ లుక్ ఎట్, సో హీ బ్రాట్ అస్ హియర్, రైట్. నన్ను కూడా తన కృపను బట్టి ఇక్కడ తెచ్చినాడు, అన్నీ కూడా సమకూర్చి సాయం చేస్తున్నాడు. మనకందరికీ కూడా దేవుడు ఎంతగానో దీవించినాడు. అయితే నౌ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఇన్ అండ్ త్రూ యూ ఈజ్ దట్ టు సర్వ్ హిమ్ కదా. ఆయనని మనం ఆరాధించాలి కదా, ఆయన గురించి జీవించాలని ఆయన మనల్ని ఆశించేవాడుగా ఉన్నాడు. సో ఆ విధంగా మనము మన శ్రమల్లో నుంచి వెళ్ళినప్పుడు when we come to the other side, right, so God is saying, verse 12 చదువుదాం, James chapter 1 verse 12. So when we go through the trials, when we endure the trials, the first thing what God is going to do is he is going to grow us spiritually. We are going to grow into maturity. The second thing what we see, that God is going to correct us for our good and for his glory. The third thing what he is doing is that he is going to change our direction for our good. చదవండి 12th verse. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకై నిలిచిన వాడై ప్రభువు నన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం. క్రౌన్ ఆఫ్ లైఫ్. సో ఈజ్ గోయింగ్ టు గివ్ అస్ క్రౌన్ ఆఫ్ లైఫ్. అంటే ఏంటిది? క్రౌన్ దట్ ఈస్ కాల్డ్ లైఫ్ కదా. అంటే కిరీటం వంటి జీవితము మనకి ఇస్తానని దేవుడు అంటున్నాడు. ఎప్పుడైతే మనం ఈ శోధనలు పడిపోకుండా, శోధనలు సహించుకుంటూ దేవుడిలో మనం ఉన్నట్లయితే, ద ఎండ్ రిజల్ట్, వాట్ ఈస్ ద ఎండ్ రిజల్ట్? ఇట్స్ అ క్రౌన్ ఆఫ్ లైఫ్. లైఫ్ దట్ ఈస్ లైక్ ఎ క్రౌన్. సో క్రౌన్ దేనికి సూచిస్తుంది? క్రౌన్ ఇట్ టాక్స్ అబౌట్ అ కింగ్, రైట్. ఇట్ టాక్స్ అబౌట్ హానర్. ఒక కింగ్ ఇట్లా వచ్చాడు అనుకోండి, ఏం చేస్తాం మనం? అందరం నుంచుంటాం కదా. సో ఇఫ్ యు ఆర్ ఇన్ ఈ కంట్రీని కూడా కింగ్ ఆర్ వీఆర్ ఇన్ లండన్ ఆర్ సమ్వేర్, ఇఫ్ ద కింగ్ కమ్స్, రైట్, వీ ఆల్ స్టాండ్ అప్, రైట్, అండ్ దెన్ వీ ఆనర్ ద కింగ్. సో ఆయన క్రౌన్లో ఏముంటుంది? సో ప్రెషియస్ జ్యువెల్స్, వాల్యుబుల్ జ్యువెల్స్ కదా ఆయన తలలో ఉంటుంది. సో మన జీవితంలో ఏం చేస్తున్నాడు దేవుడు? సో వెన్ వీ ఎండ్యూర్ ట్రయల్స్ ఫర్ హిమ్, రైట్, వెన్ వీ లివ్ ఫర్ హిమ్, then he is going to make our life like a crown. He is going to honor us. He is going to honor us, and he is going to make our life a valuable life, a precious life. అది నీ జీవితాన్ని, నా జీవితాన్ని దేవుడు చేయాలని ఆశిస్తున్నాడు కదా. సో దట్ వీ కెన్ బ్రింగ్ గ్లోరీ అండ్ ఆనర్ అంటూ హిజ్ నేమ్. సో బైబిల్లో ఎన్నో కిరీటాల గురించి రాయబడింది, రైట్. ఇఫ్ యూ లుక్ ఎట్ రెవల్యూషన్ చాప్టర్ 4 verse 11 or 12 ఏముంటుంది? అక్కడ మన పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు మన కిరీటాల్ని ఆయన ముందుంచి ఆయన సన్నిధిలో మనము ఆయనని ప్రేజ్ చేసే వరంగా ఉన్నాం. సో వన్ ఆఫ్ ద క్రౌన్ దట్ గాడ్ హెస్ గివెన్ ఇస్ ద క్రౌన్ ఆఫ్ లైఫ్, క్రౌన్ ఆఫ్ హానర్, లైఫ్ ఆఫ్ హానర్, లైఫ్ ఫిల్డ్ విత్ పర్పస్, ప్రెషియస్ లైఫ్. You and I can only get, right, when we go through these trials, when we endure these trials and come out of it victoriously. That's what God is promising us. So do you see trials in your life? Do you see, all the things that are happening in your life, is because of God? And if you endure it, it will be a blessing. If you don't endure, if you fail, right, that will lead to temptation, and that will lead to a sin. కాబట్టి క్రైస్తవులుగా మనం ఏం చేయాలి? వాటిని శ్రమలను మనము సహించినట్లయితే గొప్ప జీవితం కదా, గొప్ప జీవితాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చేవాడుగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. కృపల తండ్రి, నిత్యుడి దేవా, ప్రభా, ఇచ్చినటువంటి సమయానికి మీకు ఎంతో వందనాలు ప్రభా. ఎంత గొప్ప దేవుడు అయ్యా.